ఎవరైనా ప్రజాస్వామిక సూత్రాలు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఏ సమస్య లేదు. ఇప్పుడు మనం మీడియా ఉదయాన్నే నేను పత్రికలు ఎర్లీ వెబ్ పోస్టింగ్లు కనుక చూస్తే వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం అని కొన్ని, జగన్కు బ్రహ్మరథం అని అటు. అత్యుత్సాహం అన్నప్పుడు కూడా జనం బాగానే వచ్చారన్నది అయితే దాంట్లో కూడా కొంత కనిపిస్తుంది మనకు. చూడాలి, బహుశా ఆయన తర్వాత మీడియాతో మాట్లాడతారా, మీడియాతో మాట్లాడడానికి అనుమతి ఉండటం ఉండకపోవటం ఇట్లాంటివి కూడా మళ్ళీ ఎవరిని వస్తాయో టు వాచ్. కానీ ఈ క్రమంలో భోగాపురం ముందు మనం రాబోతుంది కదా, భోగాపురం దీని మీద ధర్మాన్ ప్రసాదరావు బొత్స అందరూ వరుస పెట్టి మీరు అసలు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు, మీరు మేలో ఓడిపోయారు, మీరెప్పుడు నిర్మించారు, ఆ భూమి తీసుకుంది, డబ్బు కేటాయించింది, ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి. అటువంటిప్పుడు ఆయనకు ఇది పని చేసింది మేము, ప్రచారం చంద్రబాబు అని జగన్ ఒక ట్వీట్ పెట్టాడు. పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు వస్తుందని అంటున్నారు. ఇవన్నీ వీటన్నిటిని అడ్డుకుంటామని అప్పుడు ఏదో జగన్ చెప్పిన ఇవి వాళ్ళు కొన్ని పెడుతున్నారు. సో ఇంకా అసలు ప్రతిదీ వివాదమే అండి. అరెస్టుల దగ్గర నుంచి విషాదాలు లేకపోతే ఏదైనా తీసుకోండి. ఇప్పుడు విమానాశ్రయం అన్నది కూడా ఇప్పుడు హైదరాబాద్లో మనం రింగ్ రోడ్లు ఇట్లాంటివి చూస్తాము, లేకపోతే ఈవెన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తాము. ఇవన్నీ ఏముందండి, ఇప్పుడు రకరకాల ప్రభుత్వాల హయాంలో ఉన్నాయి. ఒకరు ఎక్కువ చొరవ తీసుకోవచ్చు, ఒకరు ఒక విషయం మీద ఆసక్తి చూపించవచ్చు. కానీ మొత్తం మీద వాటిలో చాలా ఆగర్భ శత్రువులుగా పరిగణించబడే పాత మిత్రులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరి పాత్ర ఉంటుంది. ఎవరో నాదే అని చెప్పగలిగిన ఇది ఉండదు. ఇక్కడ ఎందుకో ప్రతి దానికి దావా వేసుకున్నట్టుగా ఇది నాది అని. ఈ మధ్యలో ప్రజలకు కూడా ఎవ్వరు పట్టించుకోవట్లా. మా భూములకు పరిహారం ఇవ్వలేదు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని రైతులు చేస్తున్న ఆందోళన, వాటి గురించి అయితే ఏమీ స్పందన లేదు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు సమస్య అంటే జగన్ మీదే కాదు, ఏదైనా పర్యటన ఉంది అనుకుంటే వెంటనే నిరసన వస్తుందేమో అని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, వామపక్షాలు ఈ నాయకులందరినీ అరెస్ట్ చేయడం, అరెస్ట్ కూడా కాదు, గృహ నిర్బంధాలు, ఇలా తీసుకెళ్ళి కాసేపు లాకప్లో కూర్చోబెట్టడం, ఇది ఒక పరిపాటిగా మారింది. ఇక్కడ భోగాపురం క్రెడిట్ వార్ మోదీ వచ్చి ఏం చెప్తారు ఇప్పుడు చూడాలి. ఇది కూడా చాలా ఆసక్తికరమైంది. ఇప్పుడు మోదీ వీళ్ళని బలపరుస్తారా, ఇదంతా చంద్రబాబే చేశారు, అనవసరంగా జగన్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని మోదీ చెప్తారా? మోదీ ఆ టాపిక్ దాన్ని తీసుకురారు. అంటే కూటమికి అధినేత, సర్వాధినేత అయితే మోదీ గారే కదా వాస్తవానికి. అనుమతి ఇచ్చింది, వేగంగా చేసింది, అసలు అనుమతి ఇవ్వాల్సింది ఆ మంత్రి ఏమో కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆయన మంత్రివర్గంలో ఉన్నారు కదా. సో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చెప్పి అంటే అసలు ప్రస్తావిస్తారా లేదా అని నేను అంటుంది. ప్రస్తావిస్తారా లేక దీన్ని దాటేసి మామూలుగా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మళ్ళీ చూసారా మీరు చెప్పిందని మోదీ బలపరచలేదు అనేది కూడా వస్తుంది. సో చూడండి మీరు అన్ని ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందో ఇది భోగాపురం అయిపోయేసరికి. కానీ వీటన్నిటి వల్ల ఉత్తరాంధ్ర ఉడుకుతున్న ఉత్తరాంధ్రలాగా మటుకు తయారవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఈ వేడి అయితే ఇంకా పెరుగుతోంది.